పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం కే మార్కాపురం గ్రామంలో పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ చరితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం పాణ్యం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ చరితారెడ్డితో మనం ప్రస్తుతం ఉన్నాము. ఆమె మాటల్లోనే వాళ్ళ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏ విధంగా మేలు చేకూరుతుంది అనేది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఈ ప్రచారం ఎలా కొనసాగుతుంది? మా ప్రచారం ముమ్మూరంగా సాగుతూ ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఎప్పుడు ఓటేద్దామా, ఎప్పుడు ఈ సైకోపాలను ఇంటికి పంపిద్దామని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మా పాణ్యం నియోజకవర్గంలో కూడా మాకు ఇక్కడ 6 సార్లు ఎమ్మెల్యేని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు బాగా అభివృద్ధి చెందినారు, కానీ మా నియోజకవర్గాన్ని మాత్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా మా నియోజకవర్గంలో భూ కబ్జాలు విపరీతమైపోయినాయి. ఎక్కడ సెంటు స్థలాలు దొరికినా కానీ వదిలిపెట్టలేదు. అలాగే పొలాలు వదిలిపెట్టలేదు. ఎర్రమట్టి, నల్లమట్టి, గ్రావెల్ మొత్తం కొల్లగొట్టేసినారు. ఇంకా ఏం లేదు. మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తే కానీ ఇంకొక ఇల్లు మాత్రం మిగిలినాయి. వాటిని కూడా మీరు బయటికి వెళ్ళండి, మేము వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామనే పరిస్థితిలో ఉంది మా నియోజకవర్గం. అంతేకాక ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు. మేము ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అప్రజాస్వామ్యంలో ఉన్నామా ఆలోచించండి ఒకసారి అని నేను మా నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతూ ఉన్నా. బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, చంపుతామని గన్నులు చూపిస్తూ ఉన్నారు. ఎన్ని రోజులని భయపడుకుంటా ఇంకా వాళ్ళ కింద బతకాల్సిన అవసరం మీకు లేదు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు ఆలోచించి ఓట్ వేయండి. నియోజకవర్గ బాధ్యతను నేను తీసుకుంటానని కూడా మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం. మన టీడీపీలోకి చాలా వలసలు, చేరికలు చాలా భారీగా వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? ఈ సైకోపాలను అంతమొందించడానికి ఇంకా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూశారు, ఒక్క ఛాన్స్. ఆ ఛాన్స్తో ఇప్పుడే రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి పోయింది. మళ్ళీ కానీ వస్తే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, కరెంటు ధరలు ఛార్జీలు పెరిగినాయి, పెట్రోలు, డీజిల్, ప్రతి రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. రైతులను ఏమాత్రం పట్టించుకున్న ప్రభుత్వమే కాదు. అంతేకాకుండా మహిళలకి రక్షణ లేదు. ఎంతోమంది ఈరోజు చదువుకున్న యువకులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అయినారు. ఒక్క పరిశ్రమ లేదు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. కాబట్టి ఈ ప్రభుత్వంపై విసుగు చెంది, అంతేకాకుండా మా నియోజకవర్గంలో విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేతో, ఆయన అనుచరులతో, ఆయన కార్యకర్తలు, నాయకులతో నియోజకవర్గ ప్రజలంతా ఎప్పుడు సాగనంపుదామని ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే మా పార్టీ వైపు ఆకర్షితులై చాలా వేల సంఖ్యలో ఈరోజు మా పార్టీలో వైసీపీని వీడి టీడీపీ పార్టీలో జాయిన్ అవుతాం. ప్రత్యర్థులపై చాలా దాడులు జరుగుతాయి. దాని మీద మీ భయం? అంటే పైన మాదే ప్రభుత్వము, కింద మాదే అని అహంకారంతో అధికారం ఉంది అన్న దాంతో చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇంటికి పంపించాలని కూడా నియోజకవర్గ ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ